ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం డిఏనైతే పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు గుడ్ న్యూస్ లభించింది. డిఏ పెంపుకు డిఏ ఇంక్రీజ్‌పై కేంద్ర క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు డిఏ పెంపుపై సుదీర్ఘంగా చర్చించి చివరికి ఇద్దరికి తీపి కబురు అందించింది. 2% డిఏ పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పెంచిన 2% డిఏ త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారితో పాటు పెన్షనర్లకు కూడా అందుతుందని మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇద్దరు ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం కూడా చేశారు. ఎన్నో రోజులుగా డిఏ పెంపునకు ఎదురు చూస్తున్న తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి వార్త లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై స్పందించి అండగా నిలిచినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లు కూడా పేర్కొన్నారు. సో, మొత్తంగా మనం చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అలాగే ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లు ఉన్నారో వారికి కూడా 2% డిఏ అయితే పెంచడం జరిగింది. సో, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా వీడియో చేసి మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.